మరి అయ్యగారు మా గ్రామం నశించిపోవడం ఇష్టం లేక ఆనందరామయ్య గారిని మరి దేవుడు పిలుచుకున్నాడు. ఆయన దేవుడి మాటకు లోబడి, దేవుడి మాటను బట్టి ఎంతో మరి లోబడి దేవుడి మాట తీసుకొని ఈ సేవ జరిగించారు. అయ్యగారు మాకు లేకపోతే మా గ్రామం నశించిపోయేది, మా కుటుంబాలు నశించిపోయేవాళ్ళు. దేవుడి కృప వలన అయ్యగారిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు నన్ను మా కుటుంబాన్ని రక్షించుకున్నారు. అయ్యగారి ప్రార్థన వల్ల ఎంతో బాగా ప్రార్థన చేసేవాళ్ళు. అయ్యగారు అంటే నాకు చాలా ఇష్టం. అది చెప్పే మాటలు ఆధార మాటలు ఏవి కూడా బాగా గుర్తొస్తా ఉంటాయి. మా అమ్మ నాన్న చనిపోతే నేను మా అయ్యగారు లేరు, అమ్మ నాన్న లేరని బాగా ఏడుస్తుంది. అప్పుడు దేవుడు నాకు వాక్యం చూపించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఇచ్చాడు తండ్రి, సమాధానకర్తగా నేను ఉంటాను. దేవుడు నా వాక్యం ఎదుగు తీసుకొచ్చి చూపించాడు. అప్పటి నుంచి నేను చాలా ధైర్యంగా ఉంటాను. అయ్యగారు అంటే చాలా ఇష్టం, మర్చిపోలేదు. అయ్యగారు అసలు చాలా ప్రార్థన చేసేవాడు. ఒకసారి అయితే మా చెల్లెల పాపకి జ్వరం వస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తారు కానీ తగ్గట్లేదు. నేను మా మేనత్తల ఇంటికి వెళ్ళాను. అక్కడ నుంచి ఊరు నుంచి రాగానే హాస్పిటల్కి తీసుకెళ్తాను కానీ అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేపిద్దామని కూడా ఉండదని నేను వాళ్ళ మీద కోపడి ఆ పాపను తీసుకొని అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే చేసి ప్రార్థన చేయగానే ఆ పిల్ల అప్పటికప్పుడే వాంతి చేసుకొని ఎంతో ఆ బలహీనత పోయింది, జ్వరం అంతా పోయింది. అయ్యగారి దగ్గర అంత ప్రార్థన స్వస్థత ద్వారా దేవుడు ఇచ్చాడు. అయ్యగారు బట్టి మేము ఎంతో నేను కూడా పొందుకున్నాము. మా అమ్మ నాన్న రక్షించుకున్నాం, మా అక్క చెల్లి అందరం కూడా అయ్యగారి ప్రార్థన వల్ల రక్షించుకున్నాం. అలాగే మాకు కూడా మేము సంఘం అంతా చెదిరిపోకుండా ఆత్మీయ తండ్రిగా మరి విజయబాబు గారు కూడా మాకు ఎంతగానో మా ఆత్మలు రాయడానికి మాకు సిద్ధపరిచి మరి దేవుని కృప వల్ల సిద్ధపరిచారు. అందుని బట్టి వారు దేవునికి స్తోత్రాలు చేయించుకుంటున్నాను. సంఘం అంతా కూడా ఐక్యత కలిగి సేవ ముందుకు కొనసాగినట్లుగా ఎవరు ప్రార్థన చేయండి. నేను